423 టీఎంసీల గోదావరి నీటిని తరలించుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కేంద్రం సహకారంతో బనకచెర్ల మీద ఏపీ ముందుకెళ్తోందని, దానికి తెలంగాణ సర్కార్ పరోక్షంగా సహకరిస్తోందని ఆరోపించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని హరీష్ రావు నిలదీశారు. హెచ్చరిస్తున్నట్టే ఇవాళ తెలంగాణ పాలిట బనకచెర్ల ప్రాజెక్టు పెను ప్రమాదంగా మారబోతా ఉన్నది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లకు ఉన్నటువంటి అడ్డంకులను కేంద్ర బీజేపీ ప్రభుత్వ సహకారంతో నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక్కొక్కటిని అధిగమిస్తూ ముందుకు పోతా ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి, రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సింది పోయి, నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది, పరోక్షంగా సహకరిస్తూ ఉంది. ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ. సిఆర్ పాటిల్ గారు గత నెల 23 సెప్టెంబర్ 2025న ఈ లేఖ రాశారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 20 రోజుల క్రితం రాసిన లేఖ ఇది. ఇంత క్లియర్గా ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఈజ్ అండర్ ఎగ్జామినేషన్ అంటే కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని కేంద్ర మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రికి రాస్తే ఈ ముఖ్యమంత్రి ఏం చేయాలి? నువ్వు అసలు ఎట్లా ఎగ్జామిన్ చేస్తావు? వరద జలాల మీద ఈ దేశంలో ఇప్పటి వరకు ఏదైనా ఒక ప్రాజెక్టు అనుమతించిండ్రా? వరద జలాల మీద అనుమతించే విధానం ఈ భారతదేశంలో ఉందా? మన చట్టం అనుమతిస్తుందా? నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి ప్రశ్నించాలి. వినకపోతే సుప్రీంకోర్టు పోవాలి. ఎందుకు మొద్దు నిద్రపోతున్నావు అంటే పరోక్షంగా నువ్వు సహకరిస్తున్నావు. నీ కాంట్రాక్టుల్లో వాటా ఉందా? నీకు పర్సంటేజీలు ఉన్నాయా? ఎందుకు నువ్వు సహకరిస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర